నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకు స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై మాజీ మంత్రి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు గారు తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఈ విషయం మనం ఎందుకు ప్రస్తావించుకోవాల్సి వస్తుందంటే, నిన్న ఆయన ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాసినారు. ఆ లేఖలో ఎవరైతే పోర్టు వ్యవహారం ఉంది కదా, కాకినాడ పోర్టు, కేవీ రావు అనే అతనికి ప్రభుత్వం మద్దతుగా నిలిచిందో అతనికి వ్యతిరేకంగా యనమల రామకృష్ణుడు గారు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. టీడీపీలో ముఖ్యంగా టీడీపీలో యనమల రామకృష్ణుడు గారు అత్యంత సీనియర్ నాయకుడు. 1995లో టీడీపీలో సంక్షోభం ఏర్పడినప్పుడు స్పీకర్గా యనమల రామకృష్ణుడు గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచినారు. ఎంతగా అంటే శాసనసభలో నాడు పదవీచ్యుతుడైన దివంగత ఎన్టీఆర్ గారు తన అభిప్రాయాన్ని చెప్పడానికి అవకాశం ఇవ్వాలని నిండు చట్టసభలో కోరితే నో అని తిరస్కరించినాడు యనమల రామకృష్ణుడు గారు. అయితే ఆ తర్వాత యనమల రామకృష్ణుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ప్రాధాన్యం ఇస్తూనే వచ్చారు, దాన్ని ఎవరు కాదన్నారు. కానీ ఇప్పుడు టీడీపీలో జనరేషన్ మారుతోంది. యనమల రామకృష్ణుడి గారికి ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది. బహుశా ఆయన కూతురు పేరు దివ్య అనుకుంటా. దివ్య గారికి మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు, ఆమె చట్టసభకు ఎన్నికైంది, అంతవరకు ఓకే. కానీ యనమల రామకృష్ణుడు గారు క్యాబినెట్లో చోటు దక్కించుకోకపోవడం ఇదే ప్రథమం. అందుకే ఆయనకు కోపం. ఆ కోపంతోనే కేవీ రావు చౌదరికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసినాడనే చర్చ టీడీపీలో కొందరు సీనియర్ నాయకులు చెప్తాండారు. ఆ లేఖలో ఏమన్నారంటే, అయ్యా, కాకినాడ సెజ్లో భూములు ఇచ్చిన వాళ్లకు అన్యాయం జరిగింది, కానీ కేవీ రావు చౌదరి మాత్రం బాగుపడినాడు. అక్కడ భూములు ఇచ్చినటువంటి మత్స్యకారులు, బీసీలు తీవ్రమైన అన్యాయానికి గురైనారు కేవీ రావు చౌదరి చేతిలో అని యనమల రామకృష్ణుడు గారు ఆ లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం. దాదాపు 1000 ఎకరాలు ఇచ్చినారంటే చిన్న విషయం కాదు. కేవీ రావు చౌదరి రైతులకు, ఆ భూములు ఇచ్చిన వాళ్లకు అన్యాయం చేసి జిఎంఆర్ వాళ్లకు ఆ భూములను అమ్మి 4000 కోట్లు లబ్ధి పొందినారనేది యనమల రామకృష్ణుడు గారి ఆరోపణ. అదేమి ఆరోపణ అంటే యనమల రామకృష్ణుడు గారు ఊరికనే చేయరు. బహిరంగ లేఖ అని కాదు, కానీ చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించినారు. ఎట్లా ఉంది అంటే, ధనికులు మాత్రమే లాభం పొందుతున్నారు, పేదలు పేదలుగానే ఉంటున్నారు, సెజులకు భూములు ఇచ్చిన వాళ్ళు నిరుపేదలు, బీసీలు, అణగారిన వర్గాలు అన్యాయానికి గురవుతున్నారు అని ప్రస్తావించడం వెనుక బలమైన కారణం లేకపోలేదు. యనమల రామకృష్ణుడు గారి కోపం ఆ రకంగా ఆయన ప్రస్తావించినారు. అట్లనే మురళీ చౌదరికి సంబంధించిన దివీస్ కంపెనీకి కూడా ఇట్లనే ఫార్మా కంపెనీకి భూములు కట్టబెట్టినారు. వాళ్ళు కూడా భూములు ఇచ్చిన వాళ్లకు అన్యాయం చేసినారని ఆ లేఖలో ప్రస్తావించినారు. కేవీ రావు చౌదరి ఎందుకు ఈ మధ్య వార్తల్లో వ్యక్తిగా నిలిచినాడంటే, కాకినాడ సెజ్లో పోర్టులకు సంబంధించి తనను బెదిరించి వైవి సుబ్బారెడ్డి గారు, ఆయన కుమారుడైనటువంటి విక్రాంత్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి 41% అనుకుంటా షేర్లు రాయించుకున్నారు అతి తక్కువ ధరకు అని ఆరోపించడమే కాదు, కేసు కూడా పెట్టినాడు. ఇప్పుడు ఆ కేసుపై వైసీపీ ఎలా ముందుకు పోతుంది అనేది తర్వాత విషయం. బహుశా సిఐడి కేసు నమోదైంది, ఇంక వీళ్ళని ఏదో జైలుకు పంపడమే ఆలస్యం అన్నట్టు టీడీపీ మీడియా డిబేట్లు పెడుతుంది, కథనాలు రాస్తుంది, అవన్నీ మనం చూస్తున్నాం. అలాంటి కేవీ రావు చౌదరికి వ్యతిరేకంగా యనమల రామకృష్ణుడు తాజాగా లేఖ రాయడం అంటే చిన్న విషయం కాదు. బాబుపై కోపం అంటే తనను పట్టించుకోలేదనే ఆవేదనను
ఆ లేఖ ద్వారా ఆయన చెప్పకని చెప్పినాడనే చర్చ జరుగుతూ ఉంది టీడీపీలో. ఈ పరిణామాలు ఏ దారి తీస్తాయో మనము చూడాలి. భవిష్యత్తులో ఇంకా టీడీపీలో ఎన్నెన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో అనే చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ఏర్పడి కేవలం 6 నెలలు అవుతుంది. పదవులు రాలేదని ఇప్పుడిప్పుడే తమ అసంతృప్తిని నేరుగా కాకుండా పరోక్షంగా ఇదో ఇట్లా యనమల రామకృష్ణుడు గారు లేఖ రాసినట్టు ఇంకా కొందరు సీనియర్ నాయకులు అయితే అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు ఎట్లా బయటపడతారనేది తెలియాల్సి ఉంది. ఇంకా 4.5 సంవత్సరం అధికారం ఉంది కాబట్టి అంత పెరిగిన టీడీపీ సీనియర్ నాయకులు బయటపడి తమ అసంతృప్తిని వ్యక్తం చేసే అవకాశం అయితే లేదు. కానీ ఏదో ఒక రూపంలో తమ అసంతృప్తిని ఆవేదనను బయటకి కక్కడానికి మాత్రం వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారని ఒక చర్చ టీడీపీలో జరుగుతూ ఉంది.